కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలతో ఎటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకి శుభం కలుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అప్పుల ఊబిలో మేము కూరుకుపోతున్నాం అనుకునేటువంటి వారు ఇటువంటి అప్పుల బాధలో నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పువ్వేది, ఆ పుష్పంతో ఏ భగవంతుని ఏ ప్రకారంగా పూజించాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనందరికి కూడా ఉపకరించేటువంటిది మామిడి పూత. ఈ మామిడి పువ్వు ఎప్పుడు కూడా చూడడానికి అందంగా ఉంటుందండి. ఒక కాడలాగా ఉండి ఆ కాడకి పూలన్నీ వచ్చి ఉంటాయి. అందుకని దీన్ని మంజరి అంటారు. అంటే గుత్తి, ఒక గుత్తిలాగా పూస్తాయి. ఆ గుత్తిని తీసుకోవాలి, మామిడి పూల యొక్క గుత్తిని తీసుకోవాలి. సాధారణంగా చైత్రమాసంలో వస్తుంది, మనందరికీ తెలిసినటువంటిది. అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో మనకి ఈ పూలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఈ పరిహారాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు. 3 బుధవారాల పాటు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ విఘ్నేశ్వరుడి దగ్గర దీపారాధన చేసి ధూపాన్ని ఉంచి, అంటే 2 అగరత్తులు వెలిగించి ఉంచి ఒక బెల్లం ముక్కని నైవేద్యం పెట్టండి. ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఈ మామిడి పూల గుత్తి ఏదైతే ఉందో దాన్ని చేత్తో పట్టుకొని రుణ విమోచక గణేష స్తోత్రాన్ని పారాయణ చేయాలి. రుణ విమోచక గణేష స్తోత్రం పారాయణ చేసిన తర్వాత ఈ మామిడి పూల గుత్తిని తీసుకొని మీకు అప్పు ఎంత ఉందో అంత అప్పు కూడా తీరాలి అని చెప్పని మనసులో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని ప్రవహించేటువంటి నీటిలో వేయండి. ఆ నీరు స్వచ్ఛమైనది అయి ఉండాలి. అంటే ఒక చెరువు కానీ లేకపోతే ఒక నది కానీ ఇట్లా ఒక మంచి ప్రవాహం కలిగినటువంటిది మంచి నీటిది అయితే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ ప్రవాహంలో వేసేసేయండి. ఎట్లా అయితే ఈ మామిడి పూల గుత్తి కొట్టుకొని వెళ్ళిపోతుందో అలా మీకు ఉండేటువంటి అప్పుల బెడదంతా కూడా తొలగిపోతుంది. ఇది వరుసగా 3 బుధవారాలు చేసినట్లయితే మంచి ఫలితాలను కలగజేస్తుంది. మామిడి పూల పూతతో మాత్రమే చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మామిడి పూల పూత ఎప్పుడు వస్తే అప్పుడు చక్కగా ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అందరం కూడా శివనామాలను శ్రవణం చేద్దాం. శివ శివేతి శివేతి వా శివ భవ భవేతి భవేతి వా భవ హర హరేతి హరేతి వా భవ భజ నివశివమేవ నిరంతరం అని చెప్పని చెప్తూ ఉంటారు. శివ భవ హర అని ఇలా ఎప్పుడు కూడా నిరంతరాయంగా నీ నామాన్ని నేను జపం చేస్తూ ఉండాలి. పరమాత్మ అటువంటి వరాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పని మనం ప్రతిరోజు కూడా పరమేశ్వరుని వేడుకుంటూ ఉంటాం. శివ అని చెప్పని నిత్యం కూడా జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక సమస్తమైనటువంటి సన్మంగళములు కూడా కలుగుతాయి. భవనామాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే జీవికకు ఎక్కడా కూడా లోటు లేకుండా ఉంటుంది. హర అనబడేటువంటి నామాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే హరహర హరహర అంటూ వచ్చినట్లయితే కనుక తెలిసి తెలియక మనం చేసేటువంటి పాపరాశి ఏదైతే ఉందో అదంతా కూడా భస్మం అయిపోతూ ఉంటుంది. ఈ నామాలన్నిటికీ కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది. ఒకానొక కాలంలో ఒక మహారాజు గారు ఉండేవారట. ఈయన నిత్యం కూడా సప్తవ్యసనాలకి బానిసై పాపమే తప్ప పుణ్యం అంటే ఎలా ఉంటుందో ఎరగనటువంటి మహానుభావుడైన ఆయన చనిపోయిన తర్వాత నేరుగా కైలాసానికి వెళ్తే కైలాసంలో పరమేశ్వరుడు అతనికి స్వాగతం పలికాట. అది చూసి ఆశ్చర్యపోయి, నేను పాపమే తప్ప పుణ్యం చేయలేదు కదా, మనకి ఎలా ఇంత స్వాగతం కలిగింది అని అంటే, నీకు తెలియకుండానే నిత్యం కూడా అహరస్వ ప్రహరస్వ అనేటువంటి శబ్దాలు వాడావు. అందులో కొట్టండి చప్పండి అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ కూడా నీకు తెలియకుండానే హర శబ్దం కూడా అందులో దాగి ఉంది కనుక కార్తీక మాసంలో ఈరోజు 23వ రోజు. 23వ రోజు అయినటువంటి నేటి రోజున మనం అందరం కూడా అష్టమాతృకలను పూజించాలి. బ్రాహ్మి, మాహేశ్వరి, నారాయణి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి ఇలా ఉన్నటువంటి ఈ 8 మంది అష్టమాతృకలు ఎవరైతే ఉన్నారో వీరిని రోజు పూజించి వీరి ప్రీతిగా ఈ యమండుగురి ప్రీతిగా ఒకవేళ మనకి అష్టమాతృల యొక్క దేవాలయాలు మనకు తెలియవనుకుందాం. వీళ్ళ పేర్లు చెప్పుకొని చక్కగా నమస్కారం చేసుకొని దుర్గా అమ్మవారి దేవాలయంలో వీరి ప్రీతిగా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు దానం చేయాలి. అంటే పసుపు, కుంకుమ, కాటుక ఇవన్నీ కూడా మంగళప్రదమైన ద్రవ్యాలు, గాజులు, చీరలు, జాకెట్ బట్టలు ఇలాంటివన్నీ కూడా ఇలా మంగళకరమైనటువంటి పూలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని దానం చేయాలి. ఇలా చేసినట్లయితే మాతృరక్షణ కలుగుతుంది. మాతృరక్షణ అంటే ఆ అమ్మవార్లు ఎనమండుగురు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని సంరక్షిస్తారు. ఈ అష్టమాతృల యొక్క అనుగ్రహం కలిగినట్లయితే కనుక మనలో ఉండేటువంటి ఆరోగ్యం చక్కగా వర్ధిల్లుతుంది. అలానే మన ఎంత ఉండేటువంటి వశీకరణ శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అంటే ఇదైతే చెడ్డది కాదండి. ఎదుటివారు మనం చూడగానే ఒక ప్రశాంతమైనటువంటి భావనకు వారు వచ్చి మనం చెప్పేది ప్రశాంతంగా వారు వినగలుగుతారు. అటువంటి శక్తిని కూడా మనం పొందగలుగుతామని చెప్పని ఈరోజు చేసేటువంటి దానానికి ఉన్నటువంటి ఫలశ్రుతిని మన కార్తీక మాసనం తెలియజేస్తూ వస్తున్నది. అలానే ఈ రోజున మనం చేసుకోవాల్సినటువంటి దీపారాధన గురించి కూడా మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మన దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి. ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకొని మనం ఒకటే వెతుకుతున్నాం, అయినా మంచి ఇల్లు దొరకట్లేదు అనుకున్నటువంటి సందర్భాలలో అలానే ఇల్లు కట్టడం మనం మొదలుపెట్టాం.
మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా పరివారం సరిగ్గా రాకనో ఏదో కారణాల చేతనో ఆ ఇల్లు కట్టడం అనేది పూర్తి కావట్లేదు, చాలా నిదానంగా నత్తని అనుకుని ఇల్లు సాగుతోంది అనుకునేటువంటి సందర్భాలలో ఎటువంటి దీపారాధన చేసినట్లయితే యోగం కలుగుతుందో దానికి సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటివి గురువారాలు. ఎక్కడ మధ్యలో విఘ్నం రాకుండా 16 గురువారాల పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి దీపారాధనను ఇంట్లో కానీ, దేవాలయంలో అంటే విశేషించి శివాలయంలో కానీ, లేకపోతే నవగ్రహాలలో గురువు దగ్గర కానీ చేసుకోవచ్చు. ఇంట్లో కానీ, శివాలయంలో కానీ, నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు దగ్గర కానీ మీకున్నటువంటి వెసులుబాటును బట్టి 16 గురువారాల పాటు చేయండి. ఈ 16 గురువారాలు కూడా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేసి మేము కోరుకున్నటువంటి ఇల్లు మాకు లభించాలి అని చెప్పి నమస్కారం చేసుకున్నట్లయితే కనుక జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా వెంటనే పనులన్నీ కూడా సానుకూలపడుతూ వస్తాయి. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయడం, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం. ఊరికనే ఒక 2 అరటినార ఒత్తులు వేసి హాయిగా మీరు దీపారాధన చేసినట్లయితే కనుక భవ్యంగా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇల్లు కడుతూ ఉన్నట్లయితే కనుక, లేకపోతే ఇంటి కోసం ఇంకా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నట్లయితే ఈ 16 గురువారాల్లో మీకు దారి దొరక్కపోతే అయ్యేంత వరకు కూడా ఇలా చేస్తూ రావడం వలన వేగంగా ఇటువంటివన్నీ కూడా పుంజుకోవడానికి గాను అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మరిన్ని విభిన్నమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా రామరక్షణి, హనుమద్ రక్షణి కలగజేసేటువంటి ఆంజనేయ దండకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిణిం చంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సంజీవును అంగదుం జాంబవంతాది నీలాదులుం కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సంజీవినిన్ తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ చంపగానంత లోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్వి భీషణం వేడుకంతోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికిన్ తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు దూర్మిలేరంచు మన్నించినన్ రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ పాయునే భయములున్ తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే వానరాకారయో వక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలముగా వలసి ఆధారక బ్రహ్మమంత్రంబు పఠించుచుం స్థిరముగా వజ్రదేహంబునుం దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడున్ తప్పకంతలతునా జిత్వయందుండి నీ దీర్ఘదేహం